ప్రజల కష్టాలను గాలి కొదిలేసింది కూటమి ప్రభుత్వం. ఎవరెలా పోతే మాకేంటి, మేం హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. జనం కష్టాల్లో ఉంటే వాటిని పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు నిత్యం ప్రత్యేక హెలికాప్టర్లలో తిరుగుతూ రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మటం దగ్గర నుంచి రైతుల సమస్యలను పట్టించుకోని వైనం వరకు అన్నింటిపైన అసెంబ్లీలోనే నిలదీయాలని డిసైడ్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్నా రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరుపై తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యింది. అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాలను పక్కన పెట్టేశారు. ప్రతి నెల పెన్షన్ల పేరుతో ఒక స్కెచ్ చేసి చేతులు దులుపుకోవడమే తప్ప నేరుగా జనంలోకి వెళ్లే పరిస్థితి కూడా ప్రభుత్వ పెద్దలకు లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు సహా 143 హామీల పరిష్కారానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు. పైగా ప్రశ్నించే గొంతులను నులిమేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి జైలు పాలు చేయడం తప్ప రాష్ట్రంలో జరుగుతున్నదేమీ లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతుండటంతో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని డిసైడ్ అయింది వైఎస్ఆర్సీపీ. అయితే ప్రభుత్వం ఎంత మేర ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలకు సమయం కేటాయిస్తుందన్నదే ప్రధాన చర్చగా మారింది. నిజానికి ఏపీ అసెంబ్లీలో ఉన్నది 4 పార్టీలు మాత్రమే. అందులో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ప్రభుత్వంలో ఉన్నాయి. ఇక మిగిలిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే రావాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దానికి కారణం లేకపోలేదు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ పార్టీ ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా ఎక్కడ గట్టిగా నిలదీస్తుందోననే భయం కూటమి పార్టీలను వెంటాడుతోంది. నిజానికి ప్రతిపక్షంగా గుర్తిస్తే ఖచ్చితంగా అధికార పార్టీ తరువాత ప్రతిపక్షానికి అసెంబ్లీలో తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సభా కార్యకలాపాల్లో పాల్గొని ప్రజల గొంతు విప్పడానికి ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీకి తగిన సమయం కూడా లభిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వకపోతే ఈ అవకాశం ఉండదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తూ వస్తోంది. దీనిపై ఇప్పటికే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ఆర్సీపీ వేసిన పిటిషన్కు కౌంటరు దాఖలు చేయాలని అప్పట్లోనే హైకోర్టు ఆదేశించింది. కానీ స్పీకర్ ఇప్పటి వరకు ఈ పిటిషన్పై తన అభిప్రాయాన్ని కూడా చెప్పలేదు. అంటే ప్రజా సమస్యలపై గొంతెత్తే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకూడదన్నదే తమ నిర్ణయమని కూటమి ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష గుర్తింపు డిమాండ్ వెనుక ఉన్న సదుద్దేశాన్ని, న్యాయబద్ధతను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికోసం బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఆ పార్టీ నిర్ణయించింది.